Life doesn't need to be perfect. Just enjoy every moment wherever you are. Hi everyone, welcome back. Today I am here with you with one more travel vlog. Yes, this time we were thinking a lot about where to go, and we were not just one family, we were of four families. So we were literally breaking our heads thinking where should we go. Then luckily ఒక మంచి సండే దొరికింది అండ్ the weather was also looking sunny and చాలా అనుకున్నాక finally we have decided to go to Lake District. And this time I think we have made a wonderful decision by choosing this place ఎందుకంటే చిన్నప్పుడు హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపిస్తాయి కదా, అవి చూస్తూ ఇలాంటి ప్లేసెస్ ఎక్కడుంటాయి, నేను ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వెళ్ళగలనా అని అనుకునేదాన్ని. యూకేకి వచ్చిన తర్వాత కూడా చాలా ప్లేసెస్‌కెళ్ళినాను. బట్ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. దిస్ ఈజ్ కంప్లీట్‌లీ యూనిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్. చాలా చాలా బావుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఆబ్వియస్‌లీ లేక్స్. లేక్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ప్రతి ప్లేస్‌కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యూటీ ఉంది అండ్ వైబ్ కూడా ఉంది. హానెస్ట్‌లీ వన్ డే ఈస్ డెఫినైట్‌లీ నాట్ ఎనఫ్ టు ఎక్స్‌ప్లోర్ ద హోల్ లేక్ డిస్ట్రిక్ట్. బట్ సమ్‌హౌ మేము జస్ట్ 1 డే కోసం వచ్చాం కదా! సో, ఆ 1 డేలో ఎంత ఎక్స్‌ప్లోర్ చేయగలమో అంత ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేశాము. పొద్దున్నే డెసిషన్ తీసుకున్న తర్వాత అరౌండ్ 10కి అనుకుంటా బయలుదేరినాము. కిడ్స్ ఉన్నారు కాబట్టి అందరికీ బయట ఫుడ్ తినలేము. సో, అందుకని బిర్యానీ వండుకొని, ప్యాక్ చేసుకొని బయలుదేరినాము. అండ్ బయలుదేరేటప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నాం. దేవుడా డే అంతా ఇలా సన్నీగా ఉండాలి. వర్షం పడకూడదు అని. బై గాడ్స్ గ్రేస్ ఆల్‌మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా వెదర్ ఇలానే ఉంది. రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం వర్షం పడింది. బట్ ఇట్స్ ఓకే. బై దెన్ ఇట్స్ ఫినిష్డ్. సో, అలా మేము స్ట్రీట్ వాక్‌కి ఎళ్ళాము. లేక్స్ చూసిన తర్వాత. స్ట్రీట్ వాక్స్‌కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా షాప్స్, రెస్టారెంట్స్, పబ్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొన్ని పబ్స్ యాక్చువల్లీ 16థ్ సెంచరీలో స్టార్ట్ అయ్యాయంట. ఐ వాస్ లైక్ షాక్డ్. అప్పటి నుండి వీళ్ళ దగ్గర పబ్ కల్చర్ ఉందా అని చెప్పేసి. సో, ఐ వాస్ లైక్ ప్రెటీ మచ్ ఓవర్‌వెల్మ్డ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అక్కడ చూడండి వాడు ఎట్లా ఆడుతున్నాడో. సో, అలాగా అన్నీ బాగా ఎంజాయ్ చేసి తర్వాత షాప్స్ కొన్ని అక్కడ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ చూసాము. అవి క్లోజ్ చేసేసారు 5:00కి. దెన్ ద అల్టిమేట్ థింగ్ ఈజ్ బోటింగ్. ఇక్కడికి వచ్చాక బోటింగ్ చేయకుండా వెళ్తే జస్ట్ నో యూజ్ ఆఫ్ కమింగ్ హియర్. సో, బోటింగ్ దగ్గర విజువల్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే ఐ కాంట్ షో దెమ్ హియర్. వాచ్ వాచ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.